పోలీసుల అక్రమ నిర్బంధంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మా నాయకుడు ఈరోజు కోర్టులో లొంగిపోతూ ఉంటే మేము పరామర్శకు వెళ్లడం తప్ప? పోలీసు వలయంలో పల్నాడు జిల్లాలో రెడ్ బుక్ పాలన దారుణంగా ఉంది. పోలీస్ నిర్బంధాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేయలేవు. మాచర్లలో అక్రమంగా 144 మరియు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు. ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు వారి సోదరుడు వెంకటరామిరెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మాచర్ల కోర్టులో లొంగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందేనని, ఈ సందర్భంగా ఆయనను పరామర్శించడానికి మేము వెళుతుంటే రాత్రి నుంచి ఇంటి చుట్టూ ఎస్ఐలు 4 కానిస్టేబుల్స్ పెట్టి అక్రమంగా గృహ నిర్బంధం చేయడం జరిగిందని, ఈరోజు ఉదయం 164 నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని, ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతున్నది అంటే, జిల్లా వ్యాప్తంగా మాచర్ల వెళ్లే దారిలో సుమారు 20 నుంచి 25 చెక్పోస్టులు పెట్టి ఎవరినీ మాచర్లకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని, ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేకపోయినా గౌరవ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి చట్టాన్ని గౌరవిస్తూ మాచర్ల కోర్టులో లొంగిపోతున్న మా నాయకుడిని, మా జిల్లా అధ్యక్షుడిని పరామర్శించడానికి కూడా మాకు వెళ్లే అవకాశం లేకుండా పోలీసులు అక్రమ నిర్బంధం చేశారని, పోలీసు నిర్బంధాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేయలేవని, ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కొనసాగుతుందా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా నిర్బంధానికి గురి చేస్తున్న వారందరికీ చెబుతున్నాను, ఈ విధంగా అక్రమంగా నిర్బంధాలు సరైన పద్ధతి కాదు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలని, లేని పక్షంలో భవిష్యత్తులో అందరికీ ఏం జరగాలో అది జరుగుతుందని, గృహ నిర్బంధాలు పెట్టి నిర్బంధించడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు.